8 టవర్లు, 31 అంతస్తులు, 1984 ఫ్లాట్లు, 4600 మంది నివాసం, 4 దశాబ్దాల చరిత్ర. అంతా ఒక చిన్న నిప్పురవ్వతో నాశనమైపోయింది. 10 మంది సజీవ దహనమైపోయారు. 250 మందికి పైగా మాయమైపోయారు. ఆకాశ హర్మ్యాల మధ్య అగ్నిపర్వతం ఏమైనా పుట్టుకొచ్చిందా అన్నంత భయంకరంగా తగలబడిపోయిందా ప్రాంతం. చరిత్రలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదంగా మిగిలిపోయింది. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్ మధ్య అంతులేని ప్రశ్నలను రేకెత్తించింది. ఆకాశాన్ని తాకే భవనాలు ఎప్పుడైనా రాక్షసుల్లా మారిపోవచ్చనే హెచ్చరికలు చేసింది. ఇంతకు హాంకాంగ్ హారర్ వెనుక అసలు కారణాలేంటి? ఆకాశాన్ని తాకే భవనాల్లో నివాసం ఎంతవరకు సేఫ్? లెట్స్ వాచ్. అపార్ట్మెంట్ కల్చర్పై ప్రశ్నలు లేవనెత్తిన హాంకాంగ్ హారర్. అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఆకాశాన్ని తాకే భవంతులు. స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్స్ డెత్ ట్రాప్స్ గా మారుతున్నాయా? నగరం నడిబొడ్డున అగ్నిపర్వతం బద్దలైనట్టు కనిపిస్తోంది కదూ. కానీ ఇది అగ్నిపర్వతం బద్దలైతే పెళ్లుబుకిన దావాగ్ని కాదు. ఎవరో చేసిన ఓ చిన్న పొరపాటుకు ఓ నివాస సముదాయాన్ని దహించి వేసిన లావా. హాంకాంగ్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఆ ప్రాంతాన్నే కాదు, ప్రపంచం మొత్తాన్ని పెను విషాదంలో ముంచెత్తింది. న్యూ టెరిటరీస్లోని థాయ్పో జిల్లాలో ఉన్న ఒక పెద్ద నివాస సముదాయంలో ఈ మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే అవి భీకర రూపు దాల్చి వరుసగా ఉన్న ఆకాశ హర్మ్యాలపైకి విస్తరించాయి. ఇప్పటి వరకు 50 మందికి పైగా మరణించినట్లు హాంకాంగ్ అధికారులు ధృవీకరించారు. 250 మందికి పైగా ఆచూకీ గల్లంతైందని తెలిపారు. భారీ అగ్ని ప్రమాదం హాంకాంగ్లో దాదాపు 30 ఏళ్లలో అత్యంత ఘోరమైనదిగా గుర్తిస్తున్నారు. 1996లో కోవులంలో జరిగిన గ్యాడ్లీ బిల్డింగ్ అగ్ని ప్రమాదంలో 41 మంది చనిపోగా ఇప్పుడు ఆ సంఖ్యను కూడా ఇది దాటేసింది. కనిపించకుండా పోయిన వారు మరణించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2:51 సమయంలో అగ్నిమాపక విభాగానికి కాలొచ్చింది. మొదట 32 అంతస్తుల భవనం బయట ఏర్పాటు చేసిన బ్యాంబూ స్కాఫోల్డింగ్ వద్దే నిప్పు రాజుకుంది. అక్కడ ఉన్న ప్లాస్టిక్ నెట్టింగ్, క్యాన్వాస్ కవర్, నిర్మాణ సామగ్రి ఒక్కసారిగా మంటలను వేగంగా వ్యాపింపజేశాయి. గాలి బలంగా వీయడంతో మంటలు వెంటనే ఇతర టవర్లకు పాకాయి. ప్రమాదం సంభవించగా అనేక మంది పై అంతస్తుల్లో చిక్కుకుపోయారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా పై అంతస్తులకు చేరుకోవడం ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు. ఘటనలో పోలీసులు 3 అరెస్ట్ చేశారు. 2 కంపెనీ డైరెక్టర్లు, 1 కన్స్ట్రక్షన్ కన్సల్టెంట్ను అదుపులోకి తీసుకున్నారు. నిర్మాణ సంస్థ పేరుతో ఉన్న పాలిస్టైరిన్ బోర్డులు కొన్ని అపార్ట్మెంట్ల కిటికీలను పూర్తిగా మూసేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇవి అత్యంత త్వరగా మండే పదార్థాలు. ఇవి మంటలు వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఇవే కాకుండా భవనాల బయట ఏర్పాటు చేసిన నెట్టింగ్, ప్లాస్టిక్ కవర్ల వంటి నిర్మాణ పదార్థాలు కూడా ఫైర్ రెసిస్టెన్స్ ప్రమాణాలకు తగ్గట్లు లేవని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన హౌసింగ్ కాంప్లెక్స్ ను 1983లో నిర్మించారు. ఇందులో మొత్తం 8 టవర్లున్నాయి. ఒక్కో టవర్ను 31 అంతస్తులతో నిర్మించారు. అయితే ఈ టవర్లన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. మొత్తం 1984 ఫ్లాట్లు ఉండగా వాటిలో 4600 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. నిన్నటి ఘటనలో ఇందులోని 7 టవర్లకు మంటలంటుకున్నాయి. ప్రస్తుతం ఈ భవన సముదాయాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వెదురు బొంగులు, ఆకుపచ్చ రంగులో ఉండే నిర్మాణ నెట్ ఏర్పాటు చేశారు. వీటి వల్ల కూడా మంటల తీవ్రత పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇవి అగ్ని నిరోధక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న వారిలో 40% పైగా 65 ఏళ్లు పైబడిన వారేనని తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వారిలో చాలా మంది తప్పించుకోలేకపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో కుట్ర కోణం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. వెదురు చెక్కల నుంచి మంటలొచ్చినట్టు వివరించారు. మరోవైపు ఈ ప్రమాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు నిర్వాహకులపై ప్రశ్నలు సంధిస్తున్నారు. మరమ్మతుల పేరుతో ఏడాదికి పైగా అపార్ట్మెంట్ కిటికీలను సీల్ చేసే ఉంచారని, అందుకే ప్రమాద తీవ్రత పెరిగినట్టు ఆరోపిస్తున్నారు. అంతేకాదు చాలా కిటికీల వద్ద సిగరెట్ పీకలు కనిపించేయట. వీటి గురించి అడిగినా ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు. మరమ్మతుల సమయంలో కొన్ని ఫైర్ అలారంలను ఆపేయడము ప్రాణ నష్టానికి కారణంగా చెబుతున్నారు. ఇది ప్రమాదం కాదు, చాలా మంది నిర్లక్ష్యంతో జరిగిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాంకాంగ్లోని హౌసింగ్ సొసైటీలు చాలా చిన్నగా ఉంటాయి. భవనాల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది.
ఫలితంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా ఇతర భవనాలకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యూ టెరిటరీస్లోని అగ్ని ప్రమాదం కూడా అలా జరిగింది. అందుకే ఈ ప్రమాదం స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్లలో భద్రతపై చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆకాశాన్ని తగ్గే భవన సముదాయాలను స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్లుగా పిలుస్తారు. 12 అంతస్తులకు పైబడి ఉండే వాటిని హై రైజ్ అపార్ట్మెంట్లుగాను, 40 అంతస్తులు లేదా 150 మీటర్లకి పైగా ఎత్తుండే భవనాలను స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్లుగాను పిలుస్తారు. ఇటువంటి అపార్ట్మెంట్లలోనే ఫ్లాట్లకు చాలా డిమాండ్ ఉంటుంది. నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడే హాట్ కేకులా సేల్ అయిపోతాయి. కానీ హాంకాంగ్ ఘటన చెబుతోంది ఒక్కటే, స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్లో అంతా సవ్యంగా ఉన్నంత వరకు ఓకే, కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా అవి డెత్ ట్రాపులుగా మారిపోతాయి. భారీ భవంతులలో ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునే అవకాశాలు చాలా లిమిటెడ్ గానే ఉంటాయి. ఎన్ని కఠిన నిబంధనలు తీసుకున్నా హాంకాంగ్ లో జరిగిన ప్రమాదం వంటిది జరిగితే తప్పించుకోవడం చాలా కష్టం. అగ్ని ప్రమాదాల సమయంలో లిఫ్టులు పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మెట్ల నుంచి దిగేలోపే అగ్నికి ఆహుతైపోయే పరిస్థితులు ఉంటాయి. సహాయక చర్యలు సవ్యంగా జరిగే అవకాశం ఉండదు. ఎంత ఎత్తైన భవనాలుంటే సహాయం అందడానికి అంత కష్టమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్లు ఎంతమాత్రం సేఫ్ కాదని అంటున్నారు నిపుణులు. ఈ తరహా అపార్ట్మెంట్లు ఇప్పుడు మన దగ్గర పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. కోట్లకు కోట్లు పోసి కొంటున్నారు కూడా. అలాంటి వారందరికీ హాంకాంగ్ అగ్ని ప్రమాదం ఓ రెడ్ అలర్టే అవుతుంది.